పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. అమ్మా, నీకు మంచిగా మనవరాలు పుట్టింది. పండంటి మగవిలవాడు పుడతాడు అనుకుంటే మళ్ళీ ఈ దళిత కొట్టుదే పుట్టింది. అరే పోదాం పారా ఇంటికి. అరే ఏం మాట్లాడతానవే? ఇటువంటి పరిస్థితులలో ఒకదాన్ని విడిచిపెట్టి పోడు పద్ధతి కాదే. అరే కొడుక, నువ్వన్నా చెప్పురా. ఏం చెప్పాలనే బాబు, కొడుకు పుడతాడని కోటి ఆశలతో ఎదురు చూసిన బిడ్డన పుట్టింది. అరే తమ్ముడు, నీకు యాదుకుందారా ఆనాడు ఆడపిల్లనా మగపిల్లాడా అని టెస్ట్ చేయించినప్పుడు డాక్టరే పాటో ఆడపిల్ల అని చెప్పినట్టుందిరా. కానీ నీ పెళ్ళమే మనకు అబద్ధం చెప్పింది, మగపిల్ల ఆడని. ఏయ్ ఇంకా ఏం ముచ్చట పెడతారేడా? నువ్వు అత్తవా ఈయన సత్తవా? పారింటికి దా బిడ్డదా. మనవరాలమ్మా. మనవరాలు వచ్చింది అవ్వో. ఏమయ్యా మనవరాలు వచ్చింది. అరే ఏంటి బిడ్డ గీడికి వచ్చినావు? నొప్పులు బాగా అయినాయి అమ్మా. దావకనకు పోతే లేట్ అవుతుందని ఈ అమ్మ దగ్గరకు తీసుకొచ్చిర్రు. ఈ ఊర్లో ఎవరికైనా కూడా ఈ అమ్మనే కాన్పిస్తుంది. మరి మీ అత్తేది బిడ్డ? వాళ్ళు వచ్చిండ్రు, చూసిండ్రు, ఆడవిళ్ళు అనగానే ఆటపే. మీరైతే పిల్లను తల్లిని పైలంగా చూసుకోండి. చూసుకుంటామా దేవతలు కాపాడు. అయితేంది బిడ్డ, ఆడపిల్ల ఇంటికి లక్ష్మీదేవి లెక్క వచ్చింది. అమ్మా నాకు పని ఉన్నదే, ఊరుకోతా 10 రోజులు అయితే వచ్చే వరకు. అగో నువ్వు వద్దట్లనా? ఇలా నీ పెళ్ళ వస్తుంది. రాని అత్త నాకేందే, కొడుకు పుడతాడు అనుకుంటే బిడ్డ పుట్టింది.
నిన్ననే టైం అంతా వేస్ట్ అయింది నాది. మరి ఎవరు చూసుకుంటారా నువ్వు పోతే? నువ్వు చూసుకోయే, నేను రాను 10 రోజుల దాకా. ఈడేందే 10 రోజుల దాకా ఇంటికి రానంటాండు. పుట్టిన పోరిని చూసుడు తమ్మునికి కూడా ఇష్టం లేనట్టుందమ్మా. పోంతి వాడన్నా ప్రశాంతంగా ఉంటాడు. నా పెళ్ళం ఏం పెళ్ళమో ఏమో అట్టిగా నా బిడ్డను చెడగొడుతుంది. ఇది చేయబట్టి అది నాశనం అవుతుంది. ఇది ఎన్నడూ మారుతుందో ఏమో. ఏమైనా అన్నం వండి నవాలేదా? ఏంది నీకు ఉడుకుడుకు పువ్వు వండి పెట్టన్నా? రాత్రిది సలి పువ్వు ఉన్నది, వేసుకొని తినిపో. ఉడుకుడుకు దండి పెడతారట. నీ ఎవరిని నడుపుడు పాపం అయిందే. బిడ్డ నువ్వన్నా అండి పుక్కడ తీసుకురాపోయే. ఇగో బాపు, నా మొగడు పని చెప్తేనే చేయలేక నిడిచిపెట్టచ్చి ఈడుంటాన్నా. ఈడ నువ్వు పని చెప్పినావనుకో నిన్నే ఇంట్లోకి వెళ్ళా కొడతా. వినబడుతుందా బాపు? అబ్బో మా బంగారు బిడ్డవే. నీ అసంటలో 10 ఇళ్ళు ఉండేది ఉంటే వాళ్ళ ఇల్లు ఎగురెక్కుతుంది, పందిరి పచ్చబడుతుంది. ఏంది ఏటో ఎగేసుకుంటా లోపలికి వస్తారు? ఏందే నువ్వు గట్లన పడుతుంది? నువ్వు మూసుకొని మూల కూసో. ఎటత్తారు నడువురే. అయ్యో వాళ్ళు ఎందుకు గట్లా అంటాను? గట్లనుడు కాదు, నీ బిడ్డ నా ఇంట్లో ఉండాలంటే మీరు నా ఆకలి దొక్కదు. అయ్యో అత్తమ్మ, గట్లా అంటారేంది? మా అమ్మ బాబు గంత పెద్ద తప్పేం చేసిర్రు? ఏందే తప్పేందా? నిన్ను గనుడే వాళ్ళు చేస్తే తప్పే. నువ్వీడు ఉంటావా లేకపోతే నీ అబ్బాయితోటి పోతావా? బిడ్డ, మా వల్ల నీ సంసారం ఖరాబు కావద్దు. నువ్వు మాతో ఉండే రోజులు ఎప్పుడూ పోయినాయి. ఇదే నీ ఇల్లు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా నువ్వు ఇక్కడనే ఉండాలి. నువ్వు ఇక్కడనే ఉండాలి బిడ్డ. ఏడవకు బిడ్డ, నువ్వు మంచిగా ఉంటే మేము మంచిగా ఉన్నట్టే. కూకో బిడ్డ, కూకో. నువ్వు ఇంట్లోకో బిడ్డ. ఏడవకు, నువ్వు ఇంట్లోకు. మేము పోయేస్తాం. చిచ్చి, ఈ కుక్కలు పాడుగాను ఎన్ని తిట్టినా ఈయన వాడి సత్తానాయి. ఏం చూస్తానవే సకాల పలాడు. పని చేసిన చెప్తాను. వచ్చి సచ్చింది కదా ఇంట్లో. ఇలా పనిపాటు ఏం లేదు. పొద్దుగా లేదంటే తాను ఎంబడి పడి తను కోస ఉంచుకుంటారు. ఇది ఎన్నడు మారుతారో ఏమో. ఎటు పోతానవే? అత్తమ్మ, బిడ్డ చదువుకొని పాలు చెత్తా. అబ్బో నీగాంకున్నది బంగారు పిట్ట. పాలు తర్వాత తీయచ్చు గాని నేను ఇప్పటిదాకా బయట తిరిగి వచ్చిన.
నా కాళ్ళు బాగా నొత్తున్నాయి, వద్దు ఉదా. పాలిచ్చొచ్చు వద్దు తక్క. ఏ ఏంది నా బిడ్డకే ఎదురు సమాధానం చెప్తానమ్మా నువ్వు? కాలతో కొన్ని పాలిచ్చొచ్చు వద్దు తత్తమ్మ. నేను 1, 2, 3 అనే లోపల నా బిడ్డ కాళ్ళొత్తాలే, లేదనుకో దానికి రేపటిదాకా పాలియనియా. వద్దు వద్దత్తమ్మ, వద్దు వద్దు. వస్తే ఈ దరిద్రం ఉండ పొగరుతోటి ఏడ్చి ఆ పసిగుడ్డును కూడా కోసం ఉంచుకుంటాను. దానికి తోడు నా బిడ్డ కూడా కట్టిన తయారైంది. నీ అవ్వ ఇలా చూడక ముందు నేనన్న పోయి ఆ పసిగుడ్డును ఎత్తుకుంటా. మంచి వద్దా. ఎటో పోతానావు? నేనెటు పోతానే, అట్లా పోయి ఓ మూల కూర్చుంటా అంతే. గది మంచిగా వచ్చినావు దారిలో. నీకు నా మనోరాల పోస, నా కోడల పోస దాకి సర్వనాశనం అయిపోతావే. నన్ను క్షమించు బిడ్డ. నీ కడుపు నిండా పాలు ఇయ్యలేదు దౌర్భాగ్య స్థితిలో నేను. ఆడపిల్లవని నిన్ను గిట్లా చేస్తారు. నువ్వు నా కడుపులో ఉట్టకుండా ఇంకెవరి కడుపులో అట ఉడితే మంచిగా ఉండవు కావచ్చు. నువ్వు ఆడపిల్లవానికి ఇట్లా చేస్తారు కానీ వాళ్ళు కూడా ఆడవాళ్ళని మర్చిపోతారు. వాళ్ళు మనుషులు అన్న సంగతి మర్చిపోయి మృగాలు లెక్క ప్రవర్తిస్తారు. నేనేం చేయలేని స్థితిలో ఉన్న బిడ్డ, నన్ను క్షమించు. నిన్ను కడుపులో ఉన్నప్పుడే చంపేద్దాం అనుకున్నారు కానీ మగ పిల్లగాను అని అబద్ధం చెప్పి నిన్ను భూమి మీదకి తీసుకొచ్చి ఆయన వీళ్ళకి ఇట్లా చేస్తారు. నేనేం చేయాలి? అమ్మా 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 6 ఏళ్ళు అవుతుంది మా అమ్మ బాబుని చూసి. ఫోన్లో కూడా మాట్లాడే దిక్కులేదు నాకు. నా బిడ్డను కనీసం కళ్ళతో చూసుకునే అదృష్టాన్ని కూడా దోసుకోకపోయారు వాళ్ళు. ఏం బతుకున్నది? ఎందుకు ఇచ్చిన దేవుడికి ఇటువంటి బతుకు? బిడ్డను చూడక చాలా రోజులు అవుతారు. చూసేద్దామంటే వాళ్ళ అత్త చూడనియదా? ఎట్లనయ్యా? ఏం చేద్దాం? మనం ఏం పాపం చేసుకున్నామయ్యా? అప్పుడెప్పుడో పక్కింటోళ్ళ ఫోన్లకి వెళ్ళి మనవరాలు ఫోటోలు పెట్టిస్తే బిడ్డకు ఆతలు పెట్టిందట. ఎట్లనే పానం ధరిస్తలేదు. ఏం చేస్తావే? కళ్ళలో కనబడుతుంది. మనమే పాపం చేసినావు? మనకు అన్న బిడ్డ ఏం పాపం చేసిందయ్యా? దేవుడు చల్లగా ఎందుకు ఇట్లా చేసిండు? మనకేమో దేవునికి ఏం పాపం చేసినవయ్యా? మనమే ఇంత కూడా కరికలేదు దేవుడు. ఏదేమైనా మంచిదేనయ్యా, మన బిడ్డను మనవరాలను చూసేద్దామే. అత్తది లక్ష్మి, మనం పోవద్దు. ఏమద్దు. ఆనాడే ఫోటోలు పెట్టినందుకు దానికి వాతలు పెట్టిందట. ఇక మనం పోవడంతే.
మనం పోతే దాన్ని చంపేస్తుంది. ఎందుకు భయపడతావు ఇట్లా? ఏం చేస్తావు? మన కర్మ గట్ల రాసింది. సరే అది అక్కడనే ఉండని, మనం ఇక్కడే ఉండదు. ఎట్లా మంచిదే, మనం వచ్చినా మంచిదే, మనం మాత్రం ఆడికి పోవద్దే. అదే అదే నాకు పానం ధరిస్తలేదు. ఎందుకమ్మా ఏడుతాను? ఏం లేదు బిడ్డ, ఎప్పుడు చూసినా అమ్మమ్మ వాళ్ళు అత్తాలు అంటావు, కానీ వాళ్ళు రారు, నువ్వు నన్ను తీసుకొని పోవు. ఎందుకమ్మా? ఏం లేదు బిడ్డ, అమ్మమ్మకు తాతయ్యకు పనులు బాగుంటాయి, అందుకే వాళ్ళు రారు. మనం పోదామంటే మీ నానమ్మ పంపించదు కదా. సరే అమ్మా, నేను పోయి ఆడుకుంటా. సరే మెల్ల. తాతయ్య ఏం బాధపడుతున్నావు బిడ్డ? అదేం లేదు మామయ్య. నీ బాధ అంతా నాకు తెలుసు బిడ్డ, కానీ నేను ఏం చేయలేని అసమర్థుని అయిపోయాను. నీ బాధ ఏదో మీ అమ్మ నాన్న మాట్లాడు బిడ్డ. అద్దు మామయ్య, అత్తమ్మ ఇట్లా చూస్తే మిమ్మల్ని తిడుతుంది. వాళ్ళు లేరు బిడ్డ, నువ్వు బయట వేరు, వాళ్ళు వచ్చే వరకు మాట్లాడు బిడ్డ. ఈ సాయం అని నన్ను చేయని. తీసుకో బిడ్డ, తీసుకో. బాబు బిడ్డ ఎట్లున్నావు బిడ్డ? మంచిగున్నావా? నేను మంచిగున్నానే, నువ్వెట్లున్నావు? అమ్మ ఎట్లుంది? నాన్న మంచిగా ఉన్నా బిడ్డ, నువ్వు మంచిగా ఉన్నావా? నేను మంచిగానే ఉన్నా అమ్మా. మనవరాలు ఎట్లున్నది బిడ్డ? మంచిగానే ఉంది బాబు, ఇంట్లో ఆడుకుంటాంది. ఇప్పుడు నీ మనవరాలు బడికి పోతాంది, రోజు తాత తాత అమ్మమ్మ అమ్మమ్మ అంటది. మీ పాత ఫోటోలు ఉంటే చూపిస్తాను, పోదామని అంటది. కానీ నేను ఎట్లా రావాలే బాబు, మీరు ఓడియరు కదా. మనవరాలు పడిపోతాందా? ఎంత సల్లటి వార్త చెప్పావు బిడ్డ. బిడ్డ మనకు కూడా మంచి రోజులు వస్తాయి, కాలం ఎప్పుడు ఇట్లనే ఉండదు బిడ్డ. ఆ రోజులు తప్పకుండా వస్తాయి. నేను నా మనవరాలతో మంచిగా ఆడుకుంటా. సరేనే బాపు, ఉంటా. మళ్ళీ ఎప్పుడన్నా ఫోన్ చేస్తా. మీరు ఇంట్లోకి వెళ్ళి అట్లా బయటికి పోగానే మీ అబ్బాయి ఫోన్ చేసి మాట్లాడతాను దీనికి బల్బు బాగా వచ్చిందే, మనం లేని చూసి ఎన్ని కథలు పడుతుందో. దీన్ని ఇట్లా కాదు, ఏ దరిద్ర మొక్కన్నా, నువ్వు నన్ను ముట్టుకుంటావా? అయ్యో బిడ్డ, అయ్యో దెబ్బ కింద. ఏడవకు దరిద్ర మొక్కందానా, ఏం ముఖం పెట్టుకొని ఎడుతున్నవే? దిక్కుమాలిందానా, నా ఇంటికి వారసును కానివ్వమంటే ఈ మూలాష్టపదాన్ని కన్నావు. ఇంకోసారి నా ఇంటికి వారసు రాలేదనుకో, నిన్ను తిని నరుకుతా. తమిడా
అమ్మ పండుగ వస్తాను కొత్త బట్టలు కొనియవా? నాకు మాత్రం కొనేయాలని ఉండదా బిడ్డ, కానీ ఏం చేయాలి, నా చేతుల్లో ఏం లేదు. మనం ఈ ఇంట్లో ప్రాణం ఉన్న 2 బొమ్మల మాత్రమే. మనకు ఈ ఇంట్లో ఏం అడిగే హక్కు లేదు బిడ్డ. ఎందుకు లేదమ్మా, నేను పోయి నానమ్మని అడుగుతా. అయ్యో అద్దు బిడ్డ అద్దు. నానమ్మ పండుగ వస్తుంది కదా, కొత్త బట్టలు కొనియవా? ఏంది నువ్వేం ఉద్ధరించినవని కొత్త బట్టలు కొనన్నే? నువ్వేమంటానో నాకు అర్థమైతలేదు నానమ్మ. అర్థం కాకుంటే ఏం నట్టం లేదు. బట్టలు లేవేం లేవు, బయటికి పోయి ఎవరైనా నట్టుకోపో మందిని. నాకు కొత్త బట్టలు కావాలని నాన్నని అడుగుదామంటే నేను వండుకున్నాక వస్తాడు, నేను ఇవ్వకముందే పోతాడు. నీకు గవర్నెందుకే దరిద్ర ఒప్పుకుందనా? అయ్యో బిడ్డ ఏమైంది? నేనే కొట్టినే. ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఏం చూస్తున్నావే? దరిద్ర మోకాలు వేసుకొని బట్టలుగా ఉన్నట బట్టలు. అమ్మా ఇంకా ఏడవకు. నేను అందుకే అత్తన్న బిడ్డ, వీళ్ళు మనుషులు కాదు రాక్షసులు. వీళ్ళకు మానవత్వం అనేలేదు. గింత చిన్న పిల్లలు గింత ఘోరంగా ఇచ్చారు, దానికి చేతులు ఎట్లా వచ్చినాయో. దాని బిడ్డనైతే గిట్లనే చేసిన. నేను ఏ జన్మలో వేసుకున్న పాపం నా రాత గిట్ల పాడైంది. నా రాతన గిట్లుందంటే నిన్ను కూడా బాధ పెట్టడైతాంది. అమ్మా నిన్న ఆడించినాక చెప్తా. అయ్యో మీరాన మంచోడైనాక మనకి బాధ ఎందుకుండు బిడ్డ. మీ నాన్నమ్మ మాటలే ఇట్టాడు, మనం ఎంత చెప్పినా పట్టించుకోడు. నీకన్నా ముందు 3 అక్కలు ఉండటం ఆడపిల్లలని తెలిసి కడుపుల్లే చంపేసి ఆపరేషన్ చేసి నువ్వు పుట్టినాకనన్నా మారుతారు అనుకుంటే అయినా మారలే, ఇంకెక్కువ బాధ పెడతారు. నన్నే కాదు నాతో పాటు నీ కూడా బాధ తప్పుతలు. ఊకో అమ్మా ఊకో. ఏమైంది? ఎందుకు వెళ్తివి? నీ పెళ్ళాన్ని కూడా విరుగు. ఉన్నావానే? ఏంది బావా? చెప్పు, వచ్చింది. దానికేంద్రా చెప్పేది, నీకే చెప్తా. ఇప్పుడు దీనికి 5 నెలలు పడ్డాయి. దాన్ని హాస్పిటల్కి తీసుకుపో. దాని కడుపులు ఉన్నది ఆడపిల్లనో మగ పిల్లగాడో తెలుసుకో. ఆడపిల్ల అయితే దాని కడుపు తీర్చుకోనరా, మగ పిల్లగాడైతే దాని కడుపు ఉంచు. ఎందుకు ఇట్లా చేస్తారు అత్తమ్మ? పెళ్ళైన కాంచెల్లి ఆడపిల్ల అని తెలిసి 3 సార్లు కడుపు తిప్పించారు. ఇప్పుడు 4వ సచ్చి బతుకుతానత్తమ్మ. నేను కడుపు తీపించుకున్నత్తమ్మ, నీకు దండం పెడతా. ఏయ్ అవన్నీ ఏం మాట్లాడకు. నీకు మొగడు, నీ బిడ్డకు తండ్రి, నీకు అత్తగారిల్లు ఉంటేనే బయట గౌరవం మర్యాద. అవే లేకుంటే నీ బతుకు కుక్కలు జింపిని ఇస్తారాకైతుంది. మర్యాదగా చెప్తానా, హాస్పిటల్కి కడుపు తీయించుకో, లేకపోతే నా కొడుకు విడాకులు ఇయ్యి. హాస్పిటల్ పోయి తీపించుకుంటా అత్తమ్మా. అరే దీన్ని దవాఖానకు తీసుకపో. సరే. వీళ్ళు ఇంకా హాస్పిటల్కి పోయి రాలేదేంది?
డాక్టర్ ఏమన్నాడు? మళ్ళా ఆడపిల్ల అని చెప్పవచ్చు. అగో దీని కడుపు ఇట్లనే ఉందంటే దీనికి మగ పిల్లగాడు పుడతారని చెప్పవచ్చు డాక్టర్. భవానీ చెప్పండి రావే. దాని కడుపు తీయించలేదంటే దానికి మగ పిల్లగాడే కావచ్చు. పో ఇంకా చక్కెర రేపు. సరే అమ్మా. తొందరగా దేవే. పట్టుకోడలా ఆనే ఏంటిదా అది? నువ్వు దీని కడుపు తీయించుకొని రాలేదంటే నా ఇంటికి వారసు వస్తానే కదరా. నీకు వారసుడు వస్తున్నా నేను చెప్పిందానే. మరి దీని కడుపు ఉంటే వారసుడు ఉన్నట్టే కాదురా. తల్లా వారసుడు లేడే, అమ్మాయి ఉన్నది. ఆడపిల్ల అయితే కడుపు తీయించుకొని రమ్మన్నా కదరా, మరి ఇదేంది? మేడం 5 రోజుల దాకా రాదంటే 5 రోజుల తర్వాత రమ్మన్నది, అప్పుడు తిప్పుదాట. దారిద్రపుదనా ఇంకా దీనికి దారిద్రపు కొట్టుదనా. నేనెంత ఆశపడ్డనే నా ఇంటికి వారసు వస్తాను అనుకున్నా. ఈ దరిద్ర పొట్టుని మళ్ళీ ఆడపిల్ల అని చెప్పిందట. దాన్ని చూస్తేనే నాకు భవానీ అమ్మా. దానికి జన్మల మొగ పొరగాలు పుట్టరే, అది మీ తమ్ముని విడిచిపెట్టి అసలుకే పోదు. అందుకే దాన్ని చంపుదాం. అవునే అమ్మా, సంపుదాం. ఈ ముచ్చట తమ్మునికి కూడా చెప్దాం. వానికి చెప్తే వాడు చంపనీయడే. వాడు ఇవరకే 3 సార్లు దానికి కడుపు తీయించిండు. మళ్ళా కూడా కడుపు తీయించడానికి సిద్ధంగా ఉంటాడు గాని దాన్ని చంపడానికి వాడు అస్సలకే ముందుకు రాడు. వానికి కావాల్సింది కొడుకు మాత్రమే. మరి ఎట్లనే అమ్మా? ఎట్లేంది బిడ్డ, ఎన్ని ఉపాయాలు లేవు దాన్ని చంపటానికి. అందుకే పాలల్లా విషం కలిపి చంపుదాం. అదేదో అదేమంటారే, అది ఫుడ్ పాయిజన్. ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోయిందని చెప్తాం. సరే అమ్మా. అవునే, అది ఇంట్లో కనబడతలేదు, ఎటువైంది? ఆ పోర్ని బల్లె తోలేసడానికి ఏందమ్మా? అమ్మా అత్తుంది. మంచిగానే తిరగబోయేస్తాను. పొయ్యి మీద పాలున్నాయి, మొదలు నాకు ఇన్ని పోసి మిగిలిన నువ్వు తాగుపో. సరే అత్తమ్మా. చెప్పరా పోసుకరా నాకు. ఏందే అమ్మా, పాలు నీకెందుకు పోసుకురమ్మన్నావు? ఓ పిచ్చిదానా, దాన్ని ఒక్కదాన్ని తాగు అంటే దానికి అనుమానం వస్తుంది. అందుకే నాకు పోసుకొచ్చి ఇచ్చి లోపట నువ్వు పోయి దాని గ్లాసులో ఇసం కలుపు. సరే అమ్మా. కలిపినమ్మా. ఇప్పుడు ఉరుతుంది చూడు, తాగి సత్తాయి.
ఏంటా మామయ్య ఇక రా బిడ్డ. అత్తమ్మ ఏంది మావయ్య? ఇంకా బీపీ గోళీలు ఎన్నో పెట్టినా అంటు కదా, నాకు దొరుకుతలేవు, జర తెచ్చేవా? సరే మావయ్య. తెప్పు తెప్పు. అబ్బా. రోజు ఇదివరకు చేసుకునేది లేట్ అయింది బిడ్డ. అమ్మా అమ్మా అది పాలు తాగి 15 నిమిషాలకి ఎక్కువనే అయింది. సచ్చింది కావచ్చు, సప్పుడు లేదు. పోయి చూద్దాంపా. మనం ఎందుకే పోవుడు, ఇంట్లో మీ అయ్య ఉన్నాడు కదా, మీ అయ్య నోటితోనే ఇందామా ముచ్చటేందో. సరే అమ్మా. కూసో, ఏదన్నా ఒకటి వినబడుతుంది కదా బయటికి. దరిద్రం పోతుంది ఇంట్లోకి వెళ్ళి, అది సత్తే. అమ్మా బాగుపోయింది. చలకాయ కిందికేసుకొని సప్పుడు చేయకుండా పోతాడు. అదే నాకు కూడా అర్థమైతే లేదు. బాయ్ చూద్దాం. ఏమైంది అత్తమ్మ? ఏం లేదే, పాలు తాగినావా నువ్వు? తాగినా. ఇంకా పాలుంటే భవాని కోసుకురాపో. అది అత్తమ్మ, అప్పుడు 2 గ్లాసులలో పోసి మీకు 1 గ్లాస్ ఇచ్చిన, నేను మళ్ళీ పోయే వరకు ఇంకో గ్లాసు పిల్లి పోగొట్టింది. ఆ గంజులున్న పాలు ఇంకో గ్లాసులో పోసుకొని తాగిన. మాయేశవతి గణకార్యం జగ దరిద్రం మొక్కనా. ఓ పిచ్చిదానా, గీ వైర్ పట్టుకొని గీడేం చేస్తానవే? ఇవరకే అది బతుకున్నదని నాకు పిచ్చి ఎత్తాంది. సావలేదు కదా. అది చావాలని నేను ఇంకో ప్రయత్నం చేస్తానమ్మా. ఏం చేస్తానవే? ఇగో గిజ్జుడు, ఈ స్విచ్ బోర్డ్ కు కరెంట్ షాక్ వచ్చినట్టు చేసిన. ఇక మనం ఆడ కూర్చొని దాన్ని స్విచ్ చేయమన్నాం అనుకో, అది వచ్చి స్విచ్ ఎత్తది. దానికి కరెంట్ షాక్ కొట్టి ఇక్కడనే చచ్చిపోతుంది. ఏంది ఇట్లా స్విచ్ చేయగానే? నువ్వెందుకు వేసినవే? పాలది ఎట్లా ఫెయిల్ అయింది కదా, ఇదన్నా ఫెయిల్ కాకుండా ఉండాలని లోపల స్విచ్ వేసే పెట్టిన. నువ్వు మనిషివి కాదే, కొద్దిగా అయితే నేను చచ్చిపోతుండే కాదే. అబ్బో గట్ల అనకమ్మా, నువ్వు లేకుంటే నేను ఉండలేనే. మెల్లగా. నాకే గింత ఘోరంగా షాక్ కొట్టిందంటే అది నిజంగానే చచ్చిపోతుంది బిడ్డ. చచ్చిపోతుందమ్మా. ఈ ఆల్టి నుంచి మనకు మంచి రోజు వచ్చినట్టే. నువ్వా అమ్మా, ఏం ఆలోచించుతున్నవే? దాన్ని విలు. ఇంకా చావలే? ఏడ చచ్చింది? నువ్వు పిలిస్తే ఆ స్విచ్ ఎత్తే అది చత్తది. పిలువు దాన్ని. సరే. అత్తమ్మ ఇంకా ఏంటిది అత్తమ్మ? ఉడకపోతాని ప్యాంట్ ఇచ్చాయిపా. సరే అత్తమ్మ. సరే అనుకుంటే ఇన్నే తిరుగుతాను. అమ్మా షాక్ కొట్టలేదేంది? నిజంగానే దానికి షాక్ కొడుతుందానే? నేను పెట్టినమ్మా. మరి నాకు కొట్టేది దానికి ఎందుకు కొట్టలేదే?
ఏమోనే నాకే అర్థమైతలేదు. పా చూద్దాం పా. అమ్మా ఏమైంది? షాక్ కొట్టేట్టున్నది. నీకు షాక్ కొట్టింది, దానికి మంచిగానే ఉన్నది అది. అమ్మా కరెంట్ పోయినట్టున్నది. మళ్ళీ వచ్చినట్టుంది కదనే. పాడవాడా ఏందే అమ్మా, పాలల విషం కలిపితే అది ఫెయిల్ అయింది, కరెంట్ షాక్ పెడితే అది మనకే కొట్టింది తిరిగి. ఇంకెట్లా చంపుడే దాన్ని? నువ్వు ఆగు బిడ్డ, ఏం చేయన్నో నాకు అర్థమైంది. ఏం చేస్తావే? దాన్ని ఉరివెట్టి చంపుదాం. ఉరిపెట్టి చంపుదామా? ఉరివెట్టి చంపుతేనే ఎవ్వరికి అనుమానం రాదు. దానికి మగ పోరగాళ్ళు ఉడతలేరు, అదే ఊయేసుకొని చచ్చిపోయిందని మనం ఉత్తరం రాసి పెడదాం. సరేనే అమ్మా. తమ్ముడు కూడా ఇవాళ ఇంటికి రానన్నాడు, బయటనే ఏదో పని ఉన్నదట. ఇంకేంది, వాడు రాకపోతే మన పని తొందరగా అవుతుంది. దాన్ని ఉరివెట్టి చంపుదాం. సరే అమ్మా, చంపుదాం. పోనీ పోనీ అని ఒప్పుకుంటా అంటే అది బాగా అదైతుంది. అబ్బా సరే అమ్మా, లోపలికి. అవునే భవాని, రాత్రి తెలుసుంది, ఇది కనబడతలేదు, తన బిడ్డ కనబడతలేదు, ఇల్లు అంత ఎరుకులా అన్న. ఇప్పుడు కూడా చూస్తే ఎక్కడ కనబడతలేదు, ఎటువైరే ఇల్లు? ఏమో అమ్మా, నాకు కూడా అదే అర్థమైతలేదు. రాత్రి అది దొరికితే దాన్ని ఉరి తీద్దాం అనుకున్నామే. హగో వాడు వస్తాడు కదా, వాడిని అడుగుదాం. అరే సీను, చెప్పే. ఇక రారా. ఏందమ్మా? అరే నీ పెండ్లా ఎటువైందిరా, కనబడతలేదు. నేను ఇప్పుడేనా పడుతున్నా కాదు, నాకేం తెలుసే. మరి ఎటువైంది ఇది? ఓయ్, అది కనబడ్డదా నీకు? అయ్యో నాకేం వరకనే, నేను అట్టి మూల పుసుకుంటాను. అక్క ఒకసారి వాళ్ళ అవ్వగారింటికి ఫోన్ చేసి కనుక్కోపోయే, ఆడికి ఇట్లా పోయిందో. పోయి నువ్వు, ఇది ఎటుపోయి ఉంటేదిరా? నేను కూడా గిల్లని అడిగేస్తావు, ఎక్కడ కనబట్టదు. నువ్వు బయట చూడుకో. ఇది ఇంట్లో అందరినీ పిచ్చోళ్ళని చేసి ఎటువేయింటది? ఏందే అమ్మా, పాలల విషం కలిపితే అది ఫెయిల్ అయింది, కరెంట్ షాక్ పెడితే అది మనకే కొట్టింది తిరిగి. ఇంకెట్లా చంపుడే దాన్ని? దాన్ని ఉరివెట్టి చంపుదాం. ఉరిపెట్టి చంపుదామా? ఉరివెట్టి చంపుతేనే ఎవ్వరికి అనుమానం రాదు. బిడ్డ, నేను ఒక మాట చెప్తున్నా, నువ్వు ఇక్కడ ఉంటే వీళ్ళు నేను బతకనిస్తట్లేదు. మనవరాల్ని తీసుకుపోయి ఎక్కడన్నా బతుకురా, నా మాట విను. ఎటు పోమ్మంటాం మావయ్య? ఏడుకు పోయి బతుకుతాం మేము? ఇక్కడనైతే ఉండకు, వాళ్ళని బతకనియరు. సరే మావయ్య. నువ్వు నాకు కొన్ని పాలు పోసి నువ్వు కొన్ని రాగు అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. పొయ్యి మీద పాలున్నాయి, మొదలు నాకు ఇన్ని పోసి మిగిలిన నువ్వు తాగుపో. సరే అత్తమ్మ. ఓ పిచ్చిదానా, దాన్ని ఒక్కదాన్ని తాగు అంటే దానికి అనుమానం వస్తుంది. అందుకే నాకు ఓసుకొచ్చి ఇచ్చి లోపట నువ్వు పోయి దాని గ్లాసులో ఇసం కలుపు. సరే అమ్మా. ఆ పాలు పిల్లి వారవేలే, నేనే పారవచ్చిన. మీరు కోడలకు షాక్ పెడతారని తెలిసే. ఏంటిది అత్తమ్మ? ఉడకపోతాని ప్యాంట్ ఇచ్చేయపా. సరే అత్తమ్మ. సరే అనుకుంటే ఇన్నే తిరుగుతాను.
అమ్మా ఏమైంది? మా బిడ్డనా? మా బిడ్డ మా ఇంటికి ఎందుకు వచ్చింది? రాలే. ఏమైందయ్యా ఎవరాళ్ళు? బిడ్డోళ్ళ ఆడిబిడ్డ. మీ బిడ్డ మీ ఇంటికి వచ్చిందా అని అడుగుతుంది. ఈ కథ మంచిగానే ఉన్నది. మన బిడ్డ మన ఇంటికి ఎందుకు వచ్చింది? ఫోన్ మాట్లాడనియారు వాళ్ళు. తమ్ముడు అది అక్కడ కూడా పోలేదట్రా. అక్కడ కూడా పోలేదా? మరి ఎటువైందా ఇది? నాకు అదే అర్థమైతలేదురా. దాని కడుపులు ఉన్నది ఆడపిల్లే అని దానికి తెలుసు కాబట్టే అది ఇంట్లోకి వెళ్ళి పోయినట్టున్నదిరా. సరేనే, అది ఏడున్నదో అనుకుని దాని దగ్గరకే పోదాం. దాని దగ్గర ఓడు కాదు, దాన్ని చంపేయాలి. బిడ్డ అమ్మా గుట్టకు పోయి పొయ్యిలో కట్టెలు తెచ్చుకుందాంపా. సరే అమ్మా, నేను పలక తెచ్చుకుంటా. సరే తెచ్చుకో. నువ్వు కూసోపు బిడ్డ, నేను ఇస్తా కట్టెలు. అద్దమ్మా, నేను కూడా కొన్ని ఇస్తా. నీకు కూర్చుతాయి బిడ్డ. మెల్లగా. మెల్ల బిడ్డ, కుచ్చుకోతాయి కాలుకు. అమ్మా అమ్మా అమ్మా, ఏంటిదే? బిడ్డ అత్తమ్మ మమ్మల్ని ఇడిచిపెట్టు అత్తమ్మ, మీ దానిలో పెడతమ్మా. ఏంటిదే ఇడిచిపెట్టేది? ఏంటిదే నువ్వు ఊకున్నా కొద్దీ? ఏయ్, నీకు మొదటి కాన్పు నాడే నాకు కొడుకు పుడతాడని చెప్పినావు. అప్పుడు నన్ను మోసం చేస్తే ఈ దరిద్ర ముఖం పుట్టింది. అప్పుడు నిన్ను చంపాల్సిందే. ఆడపిల్ల ఉడితే చంపుతారా అత్తమ్మ? నువ్వు కూడా కాడదానే కదా. ఏయ్, నేను ఒక ఆడదాన్నే, అందుకే కొడుకును గాని నా వంశాన్ని నిలబెట్టుకున్నా. రేపటి రోజున ఎవరన్నా మా కాలు మొక్కాలి గాని మేము ఇంకోల కాలు మొక్కద్దు. అయినా ఈ రోజుతోని నీకు మా ఇంటికి రుణం తీరిపోయిందే భవాని. ఏం చెప్తున్నావా అమ్మా? నీకన్నా కూర్చోమని అర్థమైతుందా? అక్క, నువ్వనే చెప్పవాలే. ఏం చేయమంటావురా? ఎన్నిసార్లు ఇట్ట కడుపు తీస్తావు? అందుకే ఈసారి మొత్తానికే లేకుండా చేస్తానా నిన్ను. ఆగు.
ఆడపిల్ల పుడితే నా భార్యను చంపిస్తావానే? మరి ఏం చేయమంటావురా? ఏం చేయమంటావేందే? కడుపు తీపిస్తావే అమ్మా. అమ్మా దాన్ని ఇట్లా వేసిన దొరకబట్టుకుని వస్తానే. కోకొడుక బిడ్డ కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలవంగానే చంపేస్తారు. కానీ వాళ్ళకి జన్మనిచ్చేది కూడా ఒక ఆడదే అని మర్చిపోతారు. అసలు మనుషుల మధ్య బతికేదానికన్నా సచ్చిందేనయ్య. ఇదే మన కాకర రోజు బిడ్డ. ఏందమ్మా నువ్వు అనేది? అవును కానీ ఫోన్ మాట్లాడలేదు కదా, నా బిడ్డ ఎటువైంది? అసలు నా బిడ్డను ఏం చేసిండు? నా బిడ్డను ఏం చేసిండు? దాన్ని చేసినట్టున్నారు. మన బిడ్డ ఏమైందో తెలుసుకోవాలంటే వాళ్ళ ఊరిని సర్పంచ్ని పట్టుకుని వాళ్ళ ఊరికి పోవాలి, వాళ్ళని అడగాలి. అట్లయితే మన బిడ్డ ఎక్కడున్నా తెలుస్తుంది మనకు. మన చేతులు కట్టుకొని ఇట్లా కూర్చున్నావు అనుకో, మన బిడ్డ మనకు దక్కది. దక్కది. పోయి అడుగుదా చెప్పరా? పోదాం పా. అమ్మా సర్పంచ్ చెప్తుండే. ఏం చేశారు నా బిడ్డను? చంపేసిరా? నీ బిడ్డను నేనెందుకు చంపుతానే? నీ మనవరాలే నా కొడుకు తలకాయ మీద బండబట్టి కొట్టి పారిపోయారు. నా బిడ్డకు కొడుకులు ఊడతలేరు అని చెప్పి నా బిడ్డను హింసిస్తారా? సుశీల్ సర్పంచ్ సాబ్, వీళ్ళే వీళ్ళే నా బిడ్డకు కొడుకులు ఊడతలేరని హింస పెడతాను. వీళ్ళే ఇన్ని రోజుల నుంచి కొడుకులు పుడతలేరని నా బిడ్డను మోసం ఉంచుకుంటారు. పుట్టకపోవడం దాని తప్ప. మగ పిల్లలను ఆ దేవుడు ఇవ్వకపోతే అదేం చేస్తుంది? అదేం చేస్తుంది? నా బిడ్డను అరిగోత పెడతాను. నా బిడ్డను అరిగోత పెడతాను. అయ్యా, నా మనవరాలు పుట్టిన కంచి ఒక్కనాడు కూడా చూడలేదు. 6 ఏళ్ళ పొద్దు అవుతుంది. నా మనవరాలు మొక్క ఎట్లుంటో తెలియదు. పోదామంటే రాక్షసులు ఏడ తిడతారో ఏడ కొడతారని భయానికి కూడా పోతలేం. బాధ్యత మీరే చెప్పుర్రి న్యాయం. నా ఒక్కగానొక్క బిడ్డను ఉన్నోళ్ళని వీళ్ళింటికి ఇచ్చిన సర్పంచ్ మంచిగా బతుకుతుందని అనుకున్నా, కానీ ఇంత కోస పెడతారని నాకు తెలియదు. దానికి ఇంత చిత్రహింసలు పెడతారని నాకు తెలియదు. వీళ్ళిల్లు పాడుగాను, వీళ్ళిల్లు నాశనం గారు. నా బిడ్డను అరగోత పెట్టిండు. నా బిడ్డను అరగోత పెట్టిండు. ఒక్కనాడు కడుపు నిండా తిండి తినలే, ఒక్కనాడు నిద్ర ఓరియలే. అయ్యో భగవంతుడా, నాకెంత అన్యాయం చేసి. అట్లంటే నీ కొడుకునే హింసించాలే. ఎందుకు? ఎందుకంటే అమ్మాయికి XX అనే కణాలు ఉంటాయి, అబ్బాయికి XY అనే కణాలు ఉంటాయి. అబ్బాయి నుంచి వెళ్ళి X కణాలు రిలీజ్ అయితే అమ్మాయి ఏం చేస్తుంది? అదే Y కణాలు రిలీజ్ అయితే అబ్బాయి పుడతాడు. దానికి అమ్మాయి తప్పు కాదు కదా. నిజానికి చెప్పాలంటే నీ కొడుకునే తప్పు. నీ కొడుకునే అనాలి, నీ కొడుకునే హింసించాలి. మీరు మామూలు తప్పు చేయలేదు, మీరు చేసిన తప్పుకు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. నడువరి పోలీస్ స్టేషన్.
తప్పైంది సర్పంచ్. తప్పైందని అంటే సరిపోతుందా అమ్మా? మీరు చేసింది చిన్న పాపమా? అయినా భవాని, నువ్వు చదువుకున్న నీకు తెలియాలి కదా, నువ్వు మీ అమ్మకు బుద్ధి చెప్పాలి గాని మీ అమ్మతో కలిసి నువ్వు కూడా ఇట్లా చేస్తావా? ఆయన సర్పంచ్ గారు, ఇది నా బిడ్డ చదువుకోవడానికి బడికి ఎప్పుడు తోలింది, బడికి తోలకనే దాన్ని కూడా తీన్ లెక్కనే తయారు చేసింది. అయ్యో సర్పంచ్ గారు, ఇంట్లో ఇంత మర్మం ఉందని నాకు తెలియదు. నేను చదువుకోలేదు కాబట్టే ఇదంతా చేసిన. నా కోడల్ని నేనే బాధ పెట్టిన, నా తప్పు నేను తెలుసుకున్నా. నన్ను క్షమించుర్రి. క్షమించవలసింది నేను కాదు, మీ కోడలు. అయ్యో, అది మేము బాధ పెట్టిన వాళ్ళే మా కోడలు ఎటో పోయింది. నా కోడల దగ్గరకు పోయి నేనే క్షమాపణ అడుగుతా సర్పంచ్. అయ్యా, ఇటు దిక్కు తల్లుని పిల్ల బొమ్మ చూసినావా? బట్ట దిక్కు పుట్ట దిక్కు వేరు చిన్నకు. కుట్ట దిక్క? అయ్యో, ఆగో, నా కొడుకు ఆనే ఉన్నాడు. దారి అక్క, ఏంటిదిరా ఈ పలికేందిరా? ఏమున్నదిరా ఇంట్లో? అమ్మా, మనం ఎందుకు వెళ్ళిపోవాలి? ఏం తప్పు చేసినామని వెళ్ళిపోవాలి? నేను ఏదైనా పని చేసి చెల్లని నేను మంచిగా చూసుకుంటా. అమ్మ, మన లెక్క ఎవ్వరు కావద్దు. చెల్లని మంచిగా చదివించి పోలీస్ చేద్దాం. బల్పమే బిడ్డ. నా భార్య రాసింది, మేము బతికే ఉన్నాం, మా కోసం ఎవరు వెతక్కని రాసి ఉంది అమ్మ. వాళ్ళు ఇటు పోయినట్టున్నారే. ఎటు పోయిండురా? బిడ్డ ఆడున్నవే, ఎక్కడికి పోయినవే? అయ్యో బావా, ఊకో బావా, మంచోళ్ళకు ఎప్పుడు మంచిగా జరుగుతుంది. నా కోడలు ఏడున్నా కూడా మంచిగానే ఉంటది బావా. నువ్వు ఊకో చెల్లి.